హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దామండి. రాసుకోవాలి. ఒకసారి ఈ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేద్దామండి. ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నారంటే, ఏ సర్వే వాజ్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే కలెక్టెడ్ ది ఫాలోయింగ్ డేటా రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ 20 హౌసెస్ ఇన్ ఏ లొకాలిటీ. ఒక ప్లేస్లో ఉన్నటువంటి 20 హౌసెస్లో స్టూడెంట్స్ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుని, అంటే ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే క్రమంలో వాళ్ళు 20 హౌసెస్ని సెలెక్ట్ చేసుకుని వాటిల్లో ఒక సర్వే చేశారంట. అంటే ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయంగా వాళ్ళు సర్వే చేశారు. పార్ట్ ఆఫ్ దేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే కలెక్టెడ్ ది ఫాలోయింగ్ డేటా రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. కదండి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అనేదాన్ని ఒక సర్వే కండక్ట్ చేశారు. కండక్ట్ చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళు సర్వే చేసినటువంటి 20 హౌసెస్లో 0 to 2 హౌసెస్లో, అంటే ఆ రేంజ్లో ఉన్న హౌసెస్లో ఒక ప్లాంట్, 2 నుంచి 4 మధ్యలో అయితే కనుక 2, 4 నుంచి 6 అయితే 1 అని చేసి వాళ్ళ డేటా మనకి ఇవ్వటం జరిగింది. ఏమి క్లియర్? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ 0 to 2 అన్నారు కదా, మరి ఇక్కడ 2 to 4 అన్నారు కదా, మరి 2 రెండిట్లో ఉంది ఏంటి? ఎస్ గుడ్. అప్పర్ లిమిట్ కన్సిడర్ చేయం కాబట్టి ఇది 0, 1 అంటే అర్థమవుతుందండి. ఇది ఏమైనట్టు 2, 3 అని దాని అర్థం. అఫ్ కోర్స్ ఆ డేటా అంతా మనం మాట్లాడాం దీని గురించి. ఒకసారి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను చిన్న క్వశ్చన్ వేస్తున్నాను అనమాట. సో ఇలా మనకు డేటా ఇచ్చారు. ఈ డేటా ఇచ్చినప్పుడు ఈ డేటాని ఎన్ని మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చండి? అయితే డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, లేదా ఎజ్యూమ్డ్ మీన్ చేయొచ్చు, లేదంటే స్టెప్ డీవియేషన్ చేయొచ్చు కదండి. అయితే ఇందులో ఎప్పుడు మనం ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి మెథడ్లో ఎక్కడన్నా 0.5లు, 0.6లు, 0.9లు ఇలా వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ కష్టమైపోతుంది అనుకోండి, అప్పుడు మనం ఎజ్యూమ్డ్ మీన్కి వెళ్తాం. లేకపోతే డైరెక్ట్ మెథడ్ చాలు, డైరెక్ట్ మెథడ్ ద్వారా చేసేస్తే వచ్చేస్తుంది. సో మీరు ఏ మెథడ్ అయినా తీసుకోండి, ఒక మెథడ్ తీసుకుని దీన్ని సాల్వ్ చేయండి. నేనైతే డైరెక్ట్ మెథడ్ తీసుకుని సాల్వ్ చేస్తాను, మీరు సాల్వ్ చేయండి, నేను మీతో పాటు సాల్వ్ చేస్తాను. ఇద్దరికి ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఏమై క్లియర్? రైట్, స్టార్ట్. వినాలి. ఇప్పుడు మన క్లాస్ మార్క్ అంటే ఇక్కడ ఏం రాయాలండి? అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2. 2ని హాఫ్ చేస్తే 1 అంతే కదా. 0 + 2/2 = 1. నేను అలా అనట్లేదు, 2లోంచి 0 తీసేసే 2. 2ని /1 చేసుకో, /2 చేసుకో. 2/2 అంటే 1 అయింది. కాబట్టి అంటే మిడ్ పాయింట్ ఎంత అవుతుంది మీకు అక్కడ? మిడ్ పాయింట్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో 0కి 1 కలిపితే 1. ఈ రెండు మళ్ళీ డిఫరెన్స్ ఎందుకంటే 2కి 1 కలిపితే 3. లేదు మాస్టర్ మాకు ఇలా అలవాటు అనుకుంటే చేసుకోండి. నేను అన్న 2 + 4/2 = 6/2 = 3. నేను కూడా 3 వేసాను. అంటే నేను 2కి 1 కలిపేసాను డైరెక్ట్గా. 4కి 1 కలిపితే 5. అంటే ఈ రెండింటి మళ్ళీ డిఫరెన్స్ 2 కాబట్టి ఆ 2ని /2 చేస్తున్నాం కాబట్టి 1 వస్తుంది. 1 కలుపుకుంటే లోవర్ లిమిట్కి 1 కలిపితే సరిపోద్ది. ఇది 7, ఇది 9, ఇది 11, ఇది 13. సో ఇప్పుడు ఇక్కడ మనం దీనికి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాయింట్స్ ఏం లేవు కదా. 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్లు అని ఏం లేదు కాబట్టి ఈజీ కాబట్టి మల్టిప్లికేషన్ డైరెక్ట్గా వేసేద్దాం. సో ఇక్కడ 1 × 1 = 1, 2 × 3 = 6, 39. ఇప్పుడు మీరు కనిపెట్టండి, ఇక్కడ σFi కనిపెట్టండి. ఇక్కడ σFi అంతా వేయండి. నాకు తెలిసి 20 హౌసెస్ అని అంటున్నాడు కదా. 3, 3, 4, 4, 9, 9, 6, 15, 15, 20. అది కదండి. FIXi ఎంత వచ్చింది? 160. ఓకే, మీన్ ఆఫ్ ద డేటా, mean of the data
ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు చూపించాలి కంపల్సరీ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. దీనికి మార్కులు ఉంటాయి, ఒక మార్క్ వేస్తారు ఇలా రాసినందుకు, ఓకేనా అండి. అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 162 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 8.1. దేర్ఫోర్ లాస్ట్లో ఇది రాయాలి, కంపల్సరీ రాయాలి. ఏం రాయాలి? ఇక్కడ ఏం అడిగాడో దాన్ని రాయాలి. మనకి ఇందులో ఏం అడిగాడో చూడాలి ఫస్ట్. ఒక నిమిషం, దీంట్లో ఏం అడిగారో చూడాలి. ఏం అడిగారండి? ఫైండ్ ద మీన్ ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ అని అడిగారు కదండి. అప్పుడు మీరు ఆన్సర్లో రాశారు, అది రాయాలి. అది రాసి రాయాలి, అంతేగాని ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 8.1 అని పెడితే నీకు మార్కులు తీసేస్తారు. అక్కడ స్టెప్కి మార్కులు ఉన్నాయి, అర్థమవుతుందా? రాసుకున్నప్పుడు ఏం రాస్తారు? ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, therefore the mean number of plants per house is equal to 8.1. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.